యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహస్వామివారిని దర్శించుకున్న సర్పంచుల సంఘ వ్యవస్థాపక అధ్యక్షులు సాగాని భూమన్న యాదవ్ యాదాద్రి భువనగిరి సర్పంచుల సంఘ నూతన కార్యవర్గంతో కలిసి స్వామివారిని దర్శించుకున్నారు. అనంతరం స్థానిక హరిత హోటల్ ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ రాష్ట్రంలో ఉన్న సర్పంచులందరూ కూడా ఐక్యంగా ఉండాలని, పార్టీ వేరైనా కలసికట్టుగా ముందుకు పోవాలని పిలుపునిచ్చారు. జిల్లా అధ్యక్షుడిగా ఎన్నుకోబడ్డ వెంకటరెడ్డికి, అలాగే మహిళా విభాగ అధ్యక్షురాలు మంజులా గారికి, కొత్తగా ఎన్నుకోబడిన జిల్లా బాడీ మొత్తానికి శుభాకాంక్షలు తెలియజేస్తూ జిల్లాలో ఉన్న అందరూ సర్పంచ్లను చైతన్యపరుస్తూ ముందుకు తీసుకువెళ్లారు. అలాగే కొత్తగా ఎన్నికైన సర్పంచ్లను గుర్తించి రాష్ట్ర ప్రభుత్వం మేజర్ గ్రామ పంచాయతీలకు 10 లక్షల, మైనర్ గ్రామ పంచాయతీలకు 5 లక్షల రూపాయలు కేటాయించినందుకు సీఎం రేవంత్ రెడ్డికి, మంత్రి సీతక్కకి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఇక నూతనంగా ఎన్నికైన జిల్లా అధ్యక్షులు వెంకటరెడ్డి మాట్లాడుతూ నా ఎన్నికకు సహకరించిన రాష్ట్ర నాయకులు భూమన్న గారికి, జిల్లా నాయకులకు అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ మీ సూచనలను స్వీకరిస్తూ నా వంతు సహాయ సహకారాలు సేవలు అందిస్తానని మీడియా ముఖంగా తెలిపారు. మాది చౌటుపల్లి మండలం అల్లాపురం గ్రామ పంచాయతీ నుంచి సర్పంచ్గా ఎన్నిక అవడం జరిగింది. అయితే నిన్న జరిగినటువంటి సర్పంచుల సంఘం మన జిల్లా కార్యవర్గం నిన్న ఎన్నిక కావడం జరిగింది. అయితే మన రాష్ట్ర కమిటీ నుంచి భూమన్న గారి ఆధ్వర్యంలో, వ్యవస్థాపక అధ్యక్షులు భూమన్న గారి ఆధ్వర్యంలో మహిళా అధ్యక్షురాలుగా, జిల్లా మహిళా అధ్యక్షురాలుగా నాపై నమ్మకం ఉంచి నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు వారికి ముందుగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. అదేవిధంగా ఇంతకుముందు సర్పంచులకు చాలా సమస్యలు ఉన్నాయి. గత ప్రభుత్వంలో లక్షలు పెట్టుబడులు పెట్టినా మళ్ళీ బిల్లులు రాక చాలామంది సర్పంచులు ఆత్మహత్యలు చేసుకున్నారు. అలాంటి పరిస్థితి ఈ ప్రభుత్వంలో రాకూడదని, ఒకవేళ ఇలాంటి ఏ సమస్యలు వచ్చినా, సర్పంచులకు ఎలాంటి సమస్యలు వచ్చినా జిల్లా మండలం సురవి మల్లేష్ గౌడ్, అంకిరెడ్డిగూడెం సర్పంచ్, చౌటుప్పల్ మండలం. నిన్న జరిగిన యాదాద్రి భువనగిరి జిల్లా సర్పంచుల ఫోరం జిల్లా కమిటీని ఏర్పాటు కోసం మన గౌరవ రాష్ట్ర వ్యవస్థాపకుడు, సర్పంచుల సంఘ వ్యవస్థాపకుడు భూమన్న యాదవ్ గారి ఆధ్వర్యంలో మన రాష్ట్రంలో ఉన్న సుమారు ఇప్పటికీ 13 జిల్లాలని కమిటీలు పూర్తి చేసుకొని మన జిల్లాలో కూడా ఏర్పాటు చేయాలని ముందుకొచ్చి నిన్ననే నన్ను కూడా తెలంగాణ రాష్ట్ర సర్పంచుల ఫోరం జాయింట్ కన్వీనర్గా కూడా ప్రకటించినందుకు వారికి ప్రత్యేక కృతజ్ఞత తెలుపుకుంటున్నాను. ముఖ్యంగా నిన్న ఎన్నికైన మన జిల్లా అధ్యక్షుడు వెంకటరెడ్డి అన్న గారికి, మరి మహిళా గారికి, మన మంజుల మహిళా మేడం గారికి, మరియు నా తోటి సర్పంచులందరికీ తెలియజేసింది ఏంటంటే, ప్రభుత్వము నిన్ననే మనం మాట్లాడుకున్నప్పుడు చెప్పుకున్నాము, జీపీ ఫండ్ని కూడా ఈ ఫ్రీజింగ్ పేరు మీద డబ్బులు డ్రా చేయకుండా నిలుపుదలని మినహాయించాలని, మరియు కొత్తగా ఎన్నికైన సర్పంచులను ఇందిరమ్మ కమిటీలో అధ్యక్షతగా చైర్మన్ ఆధ్వర్యంలో కాబట్టి గతంలో జరిగిన ఇందిరమ్మ కమిటీలను రద్దు చేసి వాళ్ళ నూతనంగా కమిటీకి చైర్మన్ చేయడం. నా పేరు తాండ్ర నారాయణ స్వామి, కొమ్మాయిపల్లి సర్పంచ్, గుండాల మండలం. నిన్న జరిగినటువంటి సర్పంచుల ఫోరం బాధ్యతలు స్వీకరించినటువంటి వెంకరెడ్డి అన్నగారికి, భూమన్న గారి రాష్ట్ర అధ్యక్షుడు భూమన్న గారి ఆధ్వర్యంలో నిన్న జరిగినటువంటి కార్యక్రమంలో ఉప్పుల వెంకటరెడ్డి అన్నగారు బాధ్యతలు స్వీకరించారు. నన్ను ఉపాధ్యక్షుడిగా ఎన్నికైనందుకు ధన్యవాదాలు. సర్పంచ్ల ఫోరం తరఫున నేను ఒకటి విన్నపించదలుచుకున్నాను ప్రభుత్వానికి. రేవంత్ రెడ్డి గారు ఇప్పుడున్న మా డిస్టిక్లో ఉన్న యాదాద్రి భువనగిరి జిల్లాలో ఉన్న అందరు ఎమ్మెల్యే గారు అందరికీ నా చేతిలో మొక్కుతున్నాను. ఈ పార్టీలకు అతీతంగా సర్పంచ్లను చూడాలని, అందరికీ సమానంగా నిధులు కేటాయించాలని, అలాగే మీరు ఇప్పుడు జరిగినటువంటి అసెంబ్లీలో మీరు కూడా మా సర్పంచ్ తరఫున మాట్లాడి సర్పంచ్లకు వేతనంగా 25 రాష్ట్ర సర్పంచుల సంఘం సాగాని భూమన్న గారికి, సర్పంచుల సంఘం ఫౌండర్ భూమన్న గారికి పిలవగానే మా యాదాద్రి జిల్లా కమిటీ నిర్మాణానికి వచ్చి మా కమిటీని యాదాద్రి జిల్లా అధ్యక్షునిగా నా పేరు కొప్పుల వెంకటరెడ్డి, కొండాపురం గ్రామం సర్పంచ్. నన్ను జిల్లా అధ్యక్షుని బాధ్యతలు అన్నగారు నాకు అప్పగించారు. అదేవిధంగా జిల్లా ఉపాధ్యక్షులుగా, వర్కింగ్ ప్రెసిడెంట్గా మంజులా మేడం గారిని, ఉపాధ్యక్షులు నారాయణ స్వామి గారిని, జైంట్ సెక్రటరీ మల్లేశన్న గారిని నిర్ణయించడం జరిగింది. వారికి పేరున మా మీద ఉన్నటువంటి నమ్మకాన్ని మా మీద పెట్టుకున్నాయి, నమ్మి వారికి మేము యాదాద్రి జిల్లా నుండి మేము మా వంతు సహాయ సహకారాలు అందించుకుంటూ అన్నగారికి అనుబంధంగా ఉండుకుంటూ
మేము సేవలు అందిస్తానని మీ మీడియా సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. అదేవిధంగా నిన్న ఎన్నికైన నూతనంగా వెంకటరెడ్డి గారు జిల్లా అధ్యక్షులు, మహిళా వింగ్ అధ్యక్షురాలు మంజుల గారు, జాయింట్ సెక్రటరీ స్టేట్ మల్లేశం గారు, నారాయణ స్వామిదాస్ గారు జిల్లా ఉపాధ్యక్షులుగా, రవీందర్ అండ్ మాజీ జెడ్పీటీసీ మల్లేశం గారు, రవీందర్ యాదవ్ గారు, ముఖ్యంగా యాదాద్రి జిల్లా అధ్యక్షుడిగా నిన్న ఎన్నికవడం జరిగింది. దాని సందర్భంలో ఇవాళ లక్ష్మీనరసింహ దేవుని దగ్గర దర్శనం చేసుకొని మేమంతా ఈ యొక్క అధ్యక్షుడిని ఈ జిల్లా పర్యటన చేసి సర్పంచులందరినీ చైతన్యవంతులు చేయాలని చెప్పేసి వారిపైన బాధ్యత పెడుతూ సమావేశం జరిగింది. ముఖ్యంగా ఇప్పుడు సర్పంచుల యొక్క సమస్యలు రాష్ట్ర వ్యాప్తంగా రాష్ట్రంలో 12,733 మంది సర్పంచులు, 1,12,000 వార్డు సభ్యులు ఉన్నారు రాష్ట్రంలో. మరి నూతన ఎన్నికైన సర్పంచులు దాదాపు 2 నెలలు నడిపి 3 నెలలు కాలంలో పడుతున్నారు. ఈ సందర్భంలో ఇలా రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు, అదేవిధంగా సీతక్క గారు కానీ పంచాయతీరాజ్ శాఖ మంత్రి గారు కూడా సర్పంచుల యొక్క మంచి కొత్తగా ఎన్నికైన సర్పంచులకు మేజర్ గ్రామ పంచాయతీలకు 10 లక్షలు అండ్ మైనర్ గ్రామ పంచాయతీలకు 5 లక్షల రూపాయలు వారు ప్రకటించడం జరిగింది. ఆ నిధులు గ్రామ పంచాయతీ నేరుగా వచ్చి గ్రామాన్ని అభివృద్ధికి పాటుపడాలని చెప్పేసి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వారు ప్రకటించడం జరిగింది. కాబట్టి వారికి మా ముఖ్యమంత్రి గారికి మరియు సీతక్క గారికి ప్రత్యేకంగా రాష్ట్ర సర్పంచ్ సంఘం నుంచి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అదేవిధంగా మరి 73-74 అమెండ్మెంట్లో 29 అంశాలు, 243 హెచ్చరించబడిన 29 అంశాలలో 16 గత ప్రభుత్వాలు అప్పచెప్పినప్పటికీ మిగతా ఇంకా 13 అంశాలను దాఖలు పరచాలని చెప్పేసి మేము ముఖ్యమంత్రి తీసుకువెళ్ళడానికి సర్పంచ్ సంఘం నుంచి ప్రయత్నం చేస్తున్నాం. అదేవిధంగా ఈ రోజుల్లో గతంలో 2018 యాక్ట్ తీసుకొచ్చి జాయింట్ చెక్ పవర్ విషయం కూడా ఉపసంహరణ పెట్టడం వల్ల చాలా గ్రామాలన్నీ నిర్వహణ అయిపోయినాయి. గ్రామ సర్పంచులు చాలా బాధలు అప్పుల బాధ ఆత్మహత్య చేసుకునే పరిస్థితి వచ్చింది. కాబట్టి ఆ యొక్క యాక్ట్ను ఉపసర్పంచ్ చెక్ పవర్ యాక్ట్ తీసివేయాలని చెప్పి